సెప్టెంబర్ 29 దేవుని వాగ్దానము. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. సామెతలు 28:14. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేయుచున్నాను. పునరుద్ధాన ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రియులరా, దేవుని మహాకృపలో ఆదివారం నుండి మరొక ఆదివారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి తన కృపలో మనల్ని భద్రపరిచి ఆయన మనకిచ్చిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభువుకి నేను స్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క అత్యున్నత నామం, ఆయన నామాన్ని మనము మహిమపరచడానికి, మన ద్వారా ఆయన నామం ఘనత పొందడానికి ప్రభువు మనలను వాడుకుంటున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈరోజు వాగ్దానం, మనకు కీడు రాకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ మనలను హెచ్చరిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. మనం చాలాసార్లు చాలా విషయాల్లో మన హృదయాన్ని కఠినపరుచుకుంటాం. ఫరో మనం చూస్తే, ఫరో జీవితంలో తన హృదయం కఠినపరుచుకున్నప్పుడు ఎంతటి కీడు తన కుటుంబంలో, తన రాజ్యంలో, తన దేశంలో వచ్చిందో మనం చూడొచ్చు. నీ హృదయం కఠినపరుచుకుంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, దేవుడు నిన్ను ఆహ్వానించినప్పుడు, దేవుడు తన పనులు చేయమని నీకు చక్కటి ఆహ్వానము ఆయన అనుగ్రహించినప్పుడు, నీవు కనుక నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నటువంటి మాట, ఇదిగో నీవు హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. అలా పరుచుకుంటే నీవు కీడులో పడతావు. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థనలో కీడులోనికి రాక మనం కీడులో పడకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. హృదయము ఘోరమైన వ్యాధి కలది. అది దేవుడు కోరుకునేటువంటి హృదయము, అది ఆయనకి ఇష్టమైన రీతిలో మార్చబడినప్పుడు ఆయన ఎంతగానో దానిని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈరోజు మరి అలాంటి ఆనందం నువ్వు దేవునికి ఇవ్వగలగాలి, అలాంటి సంతోషాన్ని ప్రభువుకి నీవు ఇవ్వగలగాలి అంటే నీ హృదయంలో ఆయనకు స్థానం ఉండాలి. దాన్ని కఠినపరచుకోవద్దు. ఇప్పుడైనను హృదయమును కుమ్మరించు, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని అప్పగించు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకి సమర్పించు. ఆయన నీకు పరిపూర్ణమైన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం తోడే ఉన్నారు. ఈ నూతనమైన దినం నిబిడల జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప మేలులు మీరు అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో తోడుకొండండి. మరీ ముఖ్యంగా ఆరాధనలో సహాయం చేయండి. ప్రతి బిడ్డను దీవించి బలపరచమని యేసు నామమున బిడ్డల జీవితాలను సమర్పిస్తూ ఉండగా మీరు తోడుకొండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్.